అందరికీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోనైతే నార్మల్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా ఈజీగా వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ పీస్ని అయితే లైనింగ్ని అయితే ఇలా 2 మడతలు వేసుకున్న తర్వాత నడుం లూజ్ ఎంత ఉందో మధ్యలోకి మలుచుకొని అయితే ఇలా ఒక మార్కింగ్ అయితే చేసుకొని, అలాగే గల్ల పొడవు ఎంత ఉందో చూసుకొని ఒక మార్కింగ్, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాతనైతే ఇలా షోల్డర్స్ మన భుజం ఎత్తు ఎంత ఉందో చూసుకొని మళ్ళీ ఒక మార్కింగ్ చేసుకొని పక్క సైడ్కి అయితే మళ్ళీ కుట్లు వేసినాం కదా, అవి అయితే ఉంటాయి కదా బ్లౌజ్ పీస్కి, అదైతే మళ్ళీ పైనకి ఎత్తు ఎంత ఉందో ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనం ఇలా ఒక టేప్ పెట్టుకున్న తర్వాత ఇక్కడనైతే మనం ఎత్తు ఎంత ఉందో అక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడనైతే ఇలా టేప్ పెట్టుకొని 2 ఇంచులకు గల్ల, 3 ఇంచులు షోల్డర్, మొత్తం 5 ఇంచులకి మార్కింగ్ చేసుకొని 2, 5 మార్కింగ్ చేసుకొని ఇక్కడ గల్లకైతే 2.5 వచ్చేసరికి అయితే కిందికి వచ్చేసరికి 2.5 అని అయితే గల్లకి మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే పెంచుకోవాలి. నేనైతే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకొని పైన 2 ఇంచులు గల్లకి, 3 ఇంచులు షోల్డర్కి, మొత్తం 5 ఇంచులు ఇలా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడ కిందికి అయితే డబ్బా షేప్ తీసుకున్నాం. మళ్ళీ చంక భాగానికి కూడా సేమ్ మనం సైడ్ కుట్లకు మార్కింగ్ చేసుకున్నది కూడా ఇలానైతే తీసుకున్న తర్వాత 1.5 ఇంచుతో మార్కింగ్ చేసుకున్నాం. ఇక్కడ చంక దగ్గర ఇంచున్నరతోనే చంక రౌండ్ తీసుకున్న తర్వాత ఇక్కడ గల్ల దగ్గర అయితే 1/2 ఇంచుతోని రౌండ్ అయితే రౌండ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం అయితే దీన్ని మనం కట్ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్ని మొత్తం మనం మార్కింగ్ చేసిన విధంగా అయితే మొత్తం బ్లౌజ్ పీస్ని కట్ చేసిన తర్వాత మనం మళ్ళీ ముందు భాగానికి అయితే దీన్నే మళ్ళీ రిటర్న్ ఇలా దానికి ఆపోజిట్లనైతే ఇలా వేసుకోవాలి. కింద 2 ఇంచులు అయితే మలుచుకోవాలి. కింద 2 ఇంచులు మలుచుకున్న తర్వాత దీన్ని క్రాస్లో వేసుకొని మన షోల్డర్స్ దగ్గర నుంచి ముందు భాగాన్ని అయితే ఇలా ముందు భాగాన్ని అయితే కొలుచుకోవాలి. మనం నెక్ వెనుక భాగం పార్ట్ ఉంది కదా, ఫస్ట్ కింద వేసిన కట్ చేసింది దానికి సమానంగా వచ్చేటట్టు చూసుకుంటూ గల్ల దగ్గర పైన ఒక 1/2 ఇంచు కింద పట్టీలకి స్ట్రేట్గానైతే ఇలా ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత మిగతాదంతా షోల్డర్స్ దగ్గర అలాగే చంక భాగం పక్క సైడ్లకి అయితే మొత్తం మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ చేసిన దగ్గర కొంచెం దీనికైతే రాలేదు, జేంటికి అయితే ఇక్కడ అతుకులు అయితే పడతాయి. చంక భాగం దగ్గర కిందనైతే మనం క్రాసులను అయితే మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ ముందు గల్ల దగ్గరనైతే ఒక 1/2 ఇంచుతో మనం రౌండ్ అయితే తీసుకొని నెక్ ఇప్పుడైతే మొత్తం మార్కింగ్ చేసుకున్న దాన్ని అయితే మొత్తం కట్ చేసుకోవాలి. ముందు భాగం వెనుక భాగం కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే మనం హ్యాండ్స్కి అయితే 4 మడతలు వేసుకొని ఓపెన్ మన సైడ్ ఉండేటట్టు అయితే ఇలా చేసుకున్న తర్వాత క్లాత్ వేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ హ్యాండ్స్ అయితే నేను పొడవు తీసుకున్నా. ఇప్పుడు కొలత బ్లౌజ్ కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా. ఇప్పుడైతే మనం చంకని రౌండ్ ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం హ్యాండ్ షేప్ లాగా గీసుకున్న తర్వాత ఇలానైతే కట్ చేసుకోవాలి. పైన ఒక చిన్న మిడిల్లోనైతే ఒక చిన్న టక్ పెట్టుకొని సేప్ పట్టీలు అయితే కట్ చేసుకోవాలి. కొలత బ్లౌజ్ని తీసుకొని అయితే ఇక్కడ సేప్ పట్టీలు మన కొలత బ్లౌజ్ సేప్ పట్టీలు ఎంత ఉన్నాయో అంత తీసుకొని పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. అలాగే మనకి లాస్ట్కి వచ్చేసరికి అయితే ఇక్కడ కొంచెం హైట్ అయితే తగ్గుద్ది, అందుకనే మనం హైట్ ఎంత ఉందో కూడా చూసుకోవాలి. లాస్ట్లో చూసుకొని ఇప్పుడైతే దీన్ని ఒక మార్కింగ్ చేసుకొని తర్వాత దీన్ని అయితే మొత్తం మనం సేప్ పట్టీని అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడైతే ఇది మెయిన్ క్లాత్ బ్లౌజ్ పీస్ అయితే దీని అయితే 2 వరుసలు వేసుకున్న పొడవులా 2 వరుసలు వేసుకొని ముందు భాగం వెనుక భాగం హ్యాండ్స్ సేప్ పట్టీలు అన్నీ అయితే వేసుకున్నా. ఫస్ట్ ఇక్కడనైతే నేను వెనుక భాగాన్ని అయితే కట్ చేసుకున్నా. వెనుక భాగాన్ని అలాగే ముందు భాగాన్ని కట్ చేసిన తర్వాత హ్యాండ్స్కి మళ్ళీ 2 వరుసలు తీసేసి ఒక వరుసను అయితే వేసి హ్యాండ్స్ అయితే తీసుకున్నా. ఇప్పుడు ముందు భాగాన్ని ఇక్కడ లైనింగ్ అతుకులు పడుతుంది, ఇక్కడ చంక దగ్గర సైడ్కు కొంచెం మనం మెయిన్ క్లాత్ అయితే స్ట్రేట్గా కరెక్ట్గా తీసుకున్నా. ఇప్పుడు హ్యాండ్స్కి అయితే ఇలా ఒక వరుస వేసుకొని రెండిటికి హ్యాండ్స్కి అయితే లైనింగ్ అతుకులు పడుతుంది, మనం జాయింట్ వేసుకోవాలి. మెయిన్ క్లాత్ అయితే అతుకులు పడేది సరిపోద్ది. అయితే హ్యాండ్స్ని మొత్తం ఇలానైతే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత సేప్ పట్టీలను కూడా సేమ్ రెండింటిని అయితే ఇలా కట్ చేసుకోవాలి. మనం 2 ఒకే దాంట్లోనైతే కట్ చేసిన నేనైతే 2 వరుసలు వేసి ఇప్పుడైతే ఫస్ట్ వెనుక భాగాన్ని అయితే ఇప్పుడైతే నేను వెనుక భాగాన్ని అయితే మొత్తం చుట్టూ రంగా లూజ్ కుట్టు అయితే వేసుకున్న గల్ల చుట్టూ, అలాగే పక్కలంతా మొత్తం సైడ్కి అయితే వేసుకున్న తర్వాత ఇక్కడనైతే కింద 2 ప్లేట్లు అయితే పెట్టుకోవాలి. వెనుక భాగానికి మనం అయితే రెండు సైడ్లో ప్లేట్లు అయితే చిన్నగా ఇలానైతే పెట్టుకున్న తర్వాత మనం అలాగే ఇప్పుడైతే దీనికి నడుం పట్టి కూడా వేసుకోవాలి. మనం అయితే నడుం పట్టి వేసుకున్న తర్వాత ఫస్ట్ దీన్ని అయితే పక్కన పెట్టుకున్న తర్వాత మనం అయితే ఇప్పుడైతే ముందు భాగాన్ని అయితే మనం ఇలా మొత్తం సేమ్ దీన్ని ఎలా లైనింగ్ అయితే ఎలా కట్ చేసుకున్నామో దాని ప్రకారం మొత్తం అయితే లూజ్ కుట్ అయితే వేసుకొని సైడ్లో ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకొని
సేమ్ ఇదే విధంగా మనం ఇంకో పార్ట్ కూడా ముందు భాగాన్ని అయితే ఇలానే లైనింగ్ను మెయిన్ క్లాత్ని అయితే రెండింటిని జాయింట్ చేసుకొని తర్వాత ఇప్పుడైతే మనం ప్లేట్స్ అయితే పెట్టుకోవాలి. వీటికి ముందు భాగానికి రెండింటికి అయితే ఒక్క పార్ట్కి 3 ప్లేట్స్ అయితే పెట్టుకోవాలి. ఇలానైతే ప్లేట్స్ పెట్టిన తర్వాత మళ్ళీ మనం సేమ్ ఇంకో ముందు భాగానికి కూడా సేమ్ ఇదే విధంగా అయితే ప్లేట్స్ అయితే పెట్టుకోవాలి. రెండింటికి ఇలానైతే ప్లేట్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు సేప్ పట్టీలను అయితే మనం ఇలా లైనింగ్ నుండి మెయిన్ క్లాత్ని అయితే జాయింట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ ఇలా మెయిన్ క్లాత్ పైన నుండి అయితే లైనింగ్ వేసుకొని ఉల్టా తీసుకోవాలి. నాకైతే 2 వరుసలు లేదు కాబట్టి ఇప్పుడు దీన్ని అయితే ఇలా ఉల్టా తీసుకొని తర్వాత చుట్టూ అయితే లైనింగ్ మెయిన్ క్లాత్కి అయితే మొత్తం లూజ్ కుట్ట అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వెస్ట్ క్లాత్ని అయితే అంతా కట్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఇంకో సేప్ పట్టిని కూడా సేమ్ అదే విధంగానైతే వేసుకోవాలి. మనమైతే ఇప్పుడు మళ్ళీ హ్యాండ్స్కి అయితే నేను లైనింగ్ అతుకులు అయితే వేసుకున్నా. ఇప్పుడైతే ఫస్ట్ మనం మెయిన్ క్లాత్ని అయితే బ్లౌజ్ పీస్ని మంచిగా వేసుకొని దానిపై నుండి లైనింగ్ని అయితే వేసుకొని నేను హ్యాండ్స్ ఒక్కటైతే ఉల్టా తీసుకుంటున్నా. హ్యాండ్స్కి అయితే ఇప్పుడు మనం ఫస్ట్ ఒకటైతే ఇలా ఒక కుట్టు అయితే వేసుకున్న తర్వాత దీన్ని మన వెనక్కి అయితే ఉల్టా తీసుకోవాలి. ఉల్టా తీసుకొని మళ్ళీ ఒకటైతే అనగా కుట్టు అయితే వేసుకోవాలి. ఇలానైతే అనగా కుట్టు అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడైతే సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ని కూడా మనమైతే ఇలానే జాయింట్ చేసుకొని తర్వాత అనగా కుట్టు అయితే వేసుకొని చుట్టూరంగా ఇలానైతే లూజ్ కుట్టు అయితే వేసుకోవాలి. సేమ్ ఇలానైతే లూజ్ కుట్టు వేసుకొని తర్వాత పక్కన ఉన్న వేస్ట్ క్లాత్ అంతానైతే కట్ చేసుకోవాలి. వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనమైతే హ్యాండ్కి అయితే ఇలా ఉల్టా తీసుకోవచ్చు, లేకపోతే ఇలా క్రాస్ పట్టి ఉంటుంది కదా దాన్ని కూడా తీసుకొని అయితే పట్టీలాగానైతే వేసుకోవచ్చు. కానీ నేనైతే ఇలానే ఉల్టా తీసుకున్నా. ఇప్పుడైతే సేప్ పట్టీలు అయితే వేసుకుందాం ముందు భాగానికి అయితే. ఇక్కడైతే వీడియోలో చూపించిన విధంగానైతే ఫస్ట్ నేనైతే ఇక్కడ ముందు భాగానికి కింది ప్లేట్ అయితే ఇలా మనం సేప్ పట్టీలు వేసేటప్పుడు అయితే కుట్టు పడకుండా దాన్ని అయితే వెనక్కి మలిచి మనమైతే ఇలా కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా కుట్టు ఇలానైతే కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఇంకో భాగానికి కూడా సేమ్ ఇదే విధంగానైతే మనం సేప్ పట్టి అయితే వేసుకోవాలి. సేప్ పట్టి ఇలా సేమ్ కిందనైతే మనం ప్లేట్ పెట్టినాం కదా, కింది ప్లేట్కి అయితే మనం ఇలానైతే కుట్టు పడకుండా అయితే వేసుకోవాలి సేప్ పట్టీలు. ఇప్పుడైతే మనం కాజా పట్టు అయితే వేసుకోవాలి. కాజా పట్టు అయితే వేసుకొని తర్వాతనైతే సేమ్ ఇప్పుడైతే మనం కాజా పట్టు అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టు అయితే ఇలా వేసుకోవాలి. ఉక్స్ పట్టు వేసుకున్న తర్వాత వెనుక భాగం ముందు భాగం అయితే షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. మనమైతే ఇలానైతే రెండింటికి షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే వేసుకోవాలి. మనం ముందు భాగం ఇలానైతే మనం ఫస్ట్ ఇక్కడ ఒక టక్ పెట్టుకున్నాం కదా హ్యాండ్స్కి మధ్యలో, దాన్ని అయితే పట్టుకుంటూ ఇలానైతే చేయితోనే అనుకుంటూ మనకి అయితే హ్యాండ్స్ కట్ చేసినప్పుడు అయితే చిన్నగా డాట్ కట్ చేసినాం కదా మధ్యలో, అదైతే షోల్డర్స్ దగ్గర రావాలి కరెక్ట్. అలా చూసుకుంటూ అయితే మనం హ్యాండ్స్ అయితే వేసుకోవాలి. మొత్తం ఇలా సేమ్ వీడియోలో చూపించిన విధంగానైతే ఇలా మనం హ్యాండ్స్ అయితే వేసుకోవాలి. మొత్తం ఇలా హ్యాండ్స్ రెండింటికి వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం వెనుక భాగం ముందు భాగం అయితే పక్క సైడ్లకు అయితే కుట్లు వేసుకోవడానికి ఫస్ట్ అయితే ఇలా వెనుక భాగాన్ని అయితే ఇలా మలిచి ఇలా ఫస్ట్ 2 భాగాలుగా మలిచి అయితే తర్వాత మనం కొలతలన్నీ ప్రకారం అయితే ఇలా మార్క్ కుట్టు అయితే ఎక్కడికి ఉందో చూసుకొని అక్కడికైతే ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి. ఫస్ట్ చాక్ పీస్తోని ఇలా ఒక కుట్టుకు మార్క్ అయితే ఫస్ట్ కుట్టుకే మార్క్ అయితే పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత మళ్ళీ ముందు భాగాన్ని కూడా కాజా పట్టిని వదిలేసి దాని పక్కన ఉండి అయితే ఉక్స్ పట్టి పెట్టి ఇప్పుడైతే మళ్ళీ ముందు భాగం కూడా మనం అయితే ఎంత ఉందో కుట్లు చూసుకొని అయితే కొలతకు ఇలానైతే మార్కింగ్ అయితే చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎంత ఉందో చూసుకొని హ్యాండ్స్ కూడా మార్కింగ్ చేసుకొని ఇప్పుడైతే మనం హ్యాండ్స్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుండి మళ్ళీ మనం ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసిన కాడ చంక దగ్గర ఉంది కదా, అక్కడనైతే మనం మళ్ళీ భుజం నుండి ఇక్కడ పైన షోల్డర్స్ నుండి చంక భాగం దాకా ఎక్కడికి టైట్ లోజ్ ఉంటుంది అని చెప్పి ఆడ కూడా కుట్టు ఎక్కడికి ఉందో చూసుకొని అక్కడనైతే ఒక మార్క్ వేసుకొని ఇప్పుడైతే మొత్తం మనం సైడ్ కుట్లు అయితే వేసుకోవాలి. ఇలానైతే సైడ్ కుట్లు మొత్తం ఇంకో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగానైతే సైడ్ కుట్లు అయితే వేసుకోవాలి. అంతే, బ్లౌజ్ అయితే చాలా ఈజీ. వెనుకనైతే నాడలు పెడితే బ్లౌజ్ అయితే కంప్లీట్. ఇక సేమ్ ఇదే విధంగా ఇంకో సైడ్ కూడా మనం సైడ్ కుట్లు వేసుకున్నాం అనుకో బ్లౌజ్ అయితే కంప్లీట్ అయినట్టే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి.
బ్లౌజ్ అయితే మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా అవుతుంది. చాలా ఈజీ, 10 నిమిషాలలో కుట్టుకోవచ్చు.